ఇప్పుడు బీసీ రిజర్వేషన్లుగా ఫైనల్ వద్దాం. లోకల్ బాడీ ఎన్నికలు కూడా 8th రోజు ఏదో హైకోర్టులో ఉంది. ఎన్నికలు పెట్టే ఆలోచన అసలు ఉందా అంటే మీకేం చెప్తారు? మాకు ఎన్నికలు పెట్టాలనే ఆలోచనతోనే ఈరోజు జియో తీసాం. దాని తర్వాత ఎన్నికల కమిషన్కు పంపించాం. కమిషన్ నిర్ణయం చేసి ఎన్నికలకు తేదీలను ఖరారు చేసి షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కోర్టులో సో ఉంది. మా చిత్తశుద్ధి ఎన్నికలు పెట్టాలి. 42% బలహీన వర్గాలకు సంబంధించిన వారికి తప్పకుండా ఇవ్వాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. దాని స్పష్టం, అది ఇష్యూ లేదు దాంట్లో. అంటే వస్తాయా ఎన్నికలు జరుగుతాయా? ఎందుకంటే తప్పకుండా చాలా రోజుల నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్ అన్ని ఖాళీ ఉన్నాయి. ఏడాదిన్నరగా ఉంది. యా ఇప్పుడు దాని ఎందుకు ఆలస్యమైంది? 42% రిజర్వేషన్లకు సంబంధించి తప్పకుండా చేయాలనే ఆలోచనతోనే ఇన్ని రోజులు ఆలస్యం కూడా అయింది. సో ఒక స్పష్టత వచ్చిన తర్వాత ముందుకెళ్ళి రాహుల్ గాంధీ గారి ఆలోచనని, ఎందుకంటే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ముందుకు తీసుకెళ్లాలనే దాంతో ఒక కమిషన్ని ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో ఆ కమిషన్ని ప్రతి ఇంటికి పోయి సమాచారాన్ని సేకరించి ఆ వచ్చిన సమాచారాన్ని ముందుకు పెట్టుకొని 42% రిజర్వేషన్ డిక్లేర్ చేసి ఈరోజు ఎన్నికలకు వెళ్తాను. అంటే కోర్టులో ఒకవేళ అది అనుకూలంగా మీకు రాకపోతే ఏంటి పరిస్థితి? అది మేమంతా కూడా ఆప్టిమిస్టిక్. అంటే ఎలాగూ రాదు కాబట్టి పెట్టినట్టు చేద్దామని ప్రయత్నం చేస్తుంది అది అనేది ఒక విమర్శ. అది ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి, 50% దాటాలి రిజర్వేషన్. బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం చేయాలి, చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మొత్తం చరిత్రలో నిలిచిపోయే ఓ కార్యక్రమం చేసింది. దీన్ని అప్రతిష్ట పాలు ఏ విధంగా చేయాలనే ఆలోచనతో వారు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆప్టిమిస్టిక్గా, అంటే పెసిమిస్టిక్గా కాదు, భవిష్యత్తులో అంత మంచి జరుగుతుందని ఆలోచన చేసే వ్యక్తులుగా 8వ తారీఖు కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ పరంగానే ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా అదే విధంగా వస్తుంది. అంటే ఈ ఎన్నికలు మీరు వెళ్తే ముఖ్యంగా యూరియా కొరత అనేది మీకు ఇబ్బందిగా మారబోతుంది కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి. దాన్ని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? యూరియా సమస్యకు, కొద్దిపాటి సమస్యకు కారకులు ఎవరు? బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది ఇవ్వాల్సిన సమయంలో వారు మాకు కేటాయించి చేయకపోవటం, కేటాయింపు చేస్తే ఆలస్యంగా రావటం, వారికి ఇక్కడ ఉన్న 8 మంది పార్లమెంటు సభ్యులకు ఈ విషయం తెలిసినప్పటికీ, లేకుంటే మా RFCL కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రాష్ట్రీయ ఫర్టిలైజర్ కెమికల్కి సంబంధించిన ప్లాంట్, అవును, అక్కడ కూడా తగ్గింది. అది అక్కడ ఆ ఫ్యాక్టరీ సాంకేతిక కారణాల వల్ల మరి క్లోజ్ చేస్తే మధ్యదారిలో మేము మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారికి తెలియజేసినప్పటికీ యుద్ధ ప్రతిపాదిక మీద దాన్ని మళ్ళా తిరిగి రిపేర్ చేయకపోవటం, మాకు ఇన్ని క్వింటాలకు సంబంధించిన యూరియా కావాలి అని మేము ఇండెంట్ పెట్టినప్పుడు, ఫలానా సమయంలో వస్తాయి, ఫలానా సమయంలో కావాలి అని పెట్టినప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం దాన్ని అనుగుణంగా పంపించలేకపోయింది? యూరియా ఎక్కడి నుంచి వస్తుంది, యూరియా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తామని తెలిసిన అనుభవం ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ వారి బాధ్యతను విస్మరించి ఇద్దరు కలిసి ప్రభుత్వంలో ఉన్నాం కానీ విమర్శలు చేయటం అనేది, దానికి సంబంధించి తప్పకుండా ఈరోజు వస్తున్న యూరియా నెక్స్ట్ డే వచ్చింది కావచ్చు. మేము ఎందుకంటే ఆ విధమైన ప్లానింగ్ చేసాం, వారు పంపించేది ఇచ్చినప్పటికీ ఆ విధమైన కార్యక్రమం చేసిండ్రు. ఇవన్నీ ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ ఎదుర్కొంటాం, కాదని అంటలేము. మేము అంతపూర్వకం అనేక సందర్భాల్లో బోనస్ కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు పాజిటివ్గా వచ్చి ఒక యూరియా సంబంధించిన కొద్దిగా ఇబ్బంది వచ్చినప్పుడు అన్ని దాన్ని అధిగమిస్తుందని అనుకోవటం లేదు. డెఫినెట్లీ అది ఛాలెంజ్, దాన్ని మేము తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో 42%